హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ అంబిక. ఈరోజు మళ్ళీ మనం చేసే వీడియో ఏంటో తెలుసా? ఇంకేం కాదు. డియోడాప్ థర్డ్ ప్యాకేజ్ నాకొచ్చేసింది. అండ్ నేనది చూపిచ్చేస్తాను. చూసేయండి. అందులోని 25 ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ ఇది కొంచెం పెద్ద ప్యాకేజ్‌లా వచ్చింది. ఏమేమున్నాయో చూసేయండి. ఐ మీన్ 25కి ఇది చాలా బెటర్ అనమాట. పెద్ద ప్యాకేజ్ వచ్చింది. ఫస్ట్ టైమ్ కాదు. ఆల్రెడీ చెప్పాను కదా! క్లబ్ ఫ్యాక్టరీ నుండి నేను చాలా ఆర్డర్స్ పెట్టేదాన్నని. అండ్ అప్పుడైతే వచ్చేవి. బట్ ఈ మధ్య కాలంలో నాకు ఇలాంటి పెద్ద పార్సెల్ ఏం రాలేదనమాట. ఇంతకన్నా పెద్ద పార్సెల్స్ వస్తాయి. చూసేయండి నా వీడియోస్ అన్ని. అండ్ ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఫస్ట్ వచ్చేసి మాన్యువల్ తీసి పక్కన పెడదాం. మాన్యువలే కదా అంటారు వచ్చిన ప్రొడక్ట్స్ అన్ని లిస్ట్ ని. ఐ థింక్ వి డోంట్ నో. అండ్ ఫస్ట్ వచ్చేసి ఫుట్ మసాజర్. ఐ మీన్ కాళ్ళు ఏంటి అంటారు, పగుళ్ళు అవి వస్తాయి కదా, ఎలా అవుతుంది అని పిన్ కొట్టాడంతే. సడన్ గా నా వాయిస్ చేంజ్ అవుతుంది, ఇలా అవుతుంది అని అంతే. ఇది వచ్చేసి కొంచెం పగుళ్ళు అయ్యి వస్తాయి కదా, దానికి ఏమన్నా ఆయిల్స్ అవి రాసి స్క్రబ్ చేస్తే ఆ పగుళ్ళు అవి తగ్గుతాయి అనమాట. అండ్ కాళ్ళు స్మూత్ గా అవుతాయి. ఇది ప్లాస్టిక్, నేను యాక్చువల్లీ సిలికాన్ వస్తుంది అనుకున్నాను, బట్ ప్లాస్టిక్ వచ్చింది. బట్ క్వాలిటీ అయితే సూపర్ ఉందన్నమాట. సో బాట్ ఇట్. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి, చెప్పాను కదా ఫస్ట్ పార్సెల్ ఓపెన్ చేసినప్పుడే నేను చెప్పాను కదా, డియోడాక్ నుంచి ఫస్ట్ ఆర్డర్ వచ్చినప్పుడే ఇంకోటి వస్తుందని. ఇది కాకపోతే అది చాలా బాగుంది. ఇదేంటి ఇంత పలచగా ఉంది? ఐ మీన్ అది కూడా పలచగానే ఉంది, బట్ ఇది వీక్ గా అనిపిస్తుంది. ఐ ఫీల్ సో, అంటే పెద్ద క్వాలిటీ అన్నట్టు అనిపించట్లేదు. అదే అయితే చాలా బాగుంది అనమాట. ఇది అంత బాగాలేదు. ఈ హ్యాంగర్ కూడా చాలా వీక్ గా ఉంది. బట్ ఓకే, ఇది దానికన్నా తక్కువ రేట్ అనుకుంటా. మేబీ 4 రూపీస్ ఆర్ సంథింగ్ అనుకుంటా. అందుకని ఇంత వీక్ గా వచ్చింది. 4 రూపీస్ కి అయితే పర్లేదు, సిలికాన్ది కదా పర్లేదు. నేను ఇక్కడ ఎక్కడైనా మెన్షన్ చేస్తాను, చూసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం పెద్ద చేద్దాం, చూద్దాం. దిస్ వన్ వచ్చేసి మసాజర్. దీనికి ఛార్జింగ్ లేదు, నేను ఆల్రెడీ ట్రై చేశాను ఛార్జింగ్ పెట్టాలి. వెల్, ఇది బాక్స్ లోని బబుల్ ర్యాప్ ఇచ్చాడు. దీనికి ఛార్జింగ్ పెడితే ఎలా వర్క్ అవుతుందంటే, దీన్ని ఇలా ప్రెస్ చేస్తాం కదా, ఇలా ప్రెస్ చేస్తే ఆ మసాజ్ వస్తుంది అనమాట. బట్ చాలా కష్టం యాక్చువల్లీ. ఇక్కడ పెట్టామనుకో, ఇలా పెట్టి మసాజ్ చేయాలి నొక్కి. నేనైతే వన్ హ్యాండ్ తోటి ప్రెస్ చేయలేను అసలు, చాలా టైట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. అంత టైట్ లేదు, బట్ నాకు అలా అనిపిస్తుంది. ఏదో క్యూట్ గా ఉంది అని అనుకున్నాను, బట్ నేను తర్వాత వీడియోస్ చూసినప్పుడు యూట్యూబ్ లోనే అప్పుడు నాకు తెలిసింది దీన్ని ఇలా ప్రెస్ చేస్తేనే అవుతుంది, ఇక్కడ బటన్స్ ఏమీ ఉండవు అని. బట్ ఇది 70 రూపీస్ ఆర్ సంథింగ్. మసాజర్ 70 రూపీస్కి వస్తుందంటే పర్లేదు. ఇది ఎలా వర్క్ అవుతుందో చూసేద్దాం. నేను ఛార్జింగ్ పెడతాను, వీడియోలో లాస్ట్ లో అయినా సరే చూపిస్తాను. ఇలాగ ఛార్జింగ్ పెడతాను, వెయిట్. ఐఎమ్ బ్యాక్ అగైన్. నేను ఛార్జింగ్ పెట్టాను, బట్ దానికి లైట్ కానీ ఏం వెలగట్లేదు అనమాట. అది అసలు ఛార్జింగ్ ఎక్కుతుందో లేదో కూడా తెలియదు. కాసేపు మనం వీడియో ఎండ్కి వచ్చేసరికి నేను చూస్తాను ఛార్జింగ్ ఎక్కితే. అది ఛార్జింగ్ అదే ఫుల్ అయితే, ఫుల్ అవ్వకపోయినా కనీసం కొంచెమైనా ఫుల్ అయిందంటే, సగం ఫుల్ అయినా సరే మేబీ అది పనిచేస్తుందో లేదో తెలుస్తుంది. అది అసలు లైట్ కానీ ఏం వెలగట్లేదు. అది ఎక్కుతుందో ఛార్జింగ్ లేదో ఏం తెలియదు అనమాట. సో దానికోసం బుర్రపాటు చేసుకోవడం వేస్ట్. అది ఒకవేళ వర్క్ అయితే లాస్ట్ లో చూపిస్తాను, వర్క్ అవ్వకపోతే చూపించాను. వర్క్ అవ్వకపోతే 70 రూపీస్ నాకు వేస్ట్ అనమాట. దానికి బదులు ఏమన్నా 2 ప్రొడక్ట్స్ చిన్నవి క్యూట్ క్యూట్ వచ్చాయి, చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ వన్. ఇది హోల్డర్ అనమాట. స్టిక్కర్స్ అవి గోడకి పెడతాం కదా అవి. ఇది అంబ్రెల్లా షేప్ లో ఉంది. ఐ షో యూ. ఇది విరిగిచ్చాడు, దీనికి మనం ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ స్టిక్కీ నోట్ ఉంది కదా, అంటించేసి, నోట్ కాదు స్టిక్కర్ ఉంది కదా గమ్ లాంటిది, అది ఇలా గోడకు అంటించేస్తే మనకి హ్యాంగర్ ఉంది కదా, వెయిట్. హ్యాంగర్ నేను రివర్స్ లో పెట్టాను, ఇది ఇటు సైడ్ ఉండాలి. షిట్, ఇది ఊడిపోతుంది అసలు. దీనికి ఏమన్నా హ్యాంగ్ చేస్తూ ఉంటుందా? ఇది చాలా గట్టిగా ప్రెస్ చేయాలి యాక్చువల్ గా. ఇది ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఇది కొంచెం లావుగా కనిపిస్తుంది కదా, అక్కడ వరకు ఇది వెళ్ళాలి. నేను ప్రెస్ చేయలేకపోతున్నాను. సో తమ్ముని ప్రెస్ చేయమని చెప్తాను, వాడికి కొంచెం బలం ఎక్కువ మా ఫ్యామిలీలో. వెయిట్. ఓ మై గాడ్, అస్సలు అవ్వట్లేదు నాతో అయితే, కాని పని. సో ఇంకెందుకు ఆలస్యం. ఇది అయితే 2 or 3 రూపీస్ ఆర్ సంథింగ్ అనమాట. 7 రూపీస్ బిల్లోనే ఉంది. ఆ రేట్కి
ఈ క్వాలిటీ చాలా బెటర్. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి దిస్ వన్. ఇది నేను యాక్చువల్లీ కొంచెం పెద్ద సైజ్ లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ రాలేదు. ఇందులో ఏమన్నా జీడిపప్పులు అవి వేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు అనమాట, అందంగా కనిపిస్తాయి. నేను యాక్చువల్లీ కొంచెం పెద్ద సైజ్ ఎక్స్పెక్ట్ చేశాను, ఇది చాలా చిన్నగా ఉంది. నా చెయ్య చాలా చిన్నది, ఇది కూడా అంతే చిన్నగా ఉంది. ఇది జిప్పర్ లాక్ టైప్ అండ్ పైన ఇలా జా టైప్ ప్రింటింగ్ వచ్చింది అనమాట. అంతే క్యూట్ గా ఉందనుకున్నాను, కొంచెం పెద్ద సైజ్ వస్తుంది అనుకున్నాను, రాలేదు. బట్ ఇట్స్ ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటిది, ఇది నా ఇయర్ రింగ్స్. ఎస్, అన్ని ప్రొడక్ట్స్ కూడా ట్రై చేద్దాం అనుకున్నాను కదా, అందుకనే ఇయర్ రింగ్స్ కూడా, జ్యువెలరీ కూడా పెట్టాను. యాక్చువల్లీ తమ్ముడికి లాకెట్స్ అవి పెట్టాను కదా, బట్ నాకు ఒక నిన్న పెట్టుకోవాలని చెప్పి పెట్టాను అనమాట. ఇది ఇలా మంచి క్యూట్ పౌచెస్ లో ఇచ్చాడు, జ్యువెలరీ అన్ని కూడా ఇలానే ఇచ్చాడు. ఓపెన్ చేసి చూసేద్దాం. ఎస్, ఓ ఓ మై గాడ్, 34 రూపీస్ కి దే ఆర్ సో గుడ్ అనమాట. ఐ మీన్ చాలా అంటే చాలా బాగున్నాయి. వీటి క్వాలిటీ కానీ, మా ఏరియాలో అయితే ఇవి నేను కొనాలి అంటే ఖచ్చితంగా 50 అబోవ్ పెట్టాలి, అరౌండ్ 100 రూపీస్, ఇంత లాంగ్ ఉన్నవి. అండ్ ఇవి వెయిట్ కూడా ఉన్నాయి అనమాట, తక్కువ వెయిట్ ఏదో పల్చగా వచ్చాయి అన్నట్టు కాదు, వెయిట్ ఉన్నాయి ఇవి. అండ్ ఇవి రోజ్ గోల్డ్ కలర్ లో ఉన్నాయి. బా సూపర్. 34 రూపీస్ కి ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం యాక్చువల్లీ. చాలా బాగున్నాయి, సో గుడ్ అనమాట. నేను ఇవి నార్మల్ గా ఇంట్లో పెట్టేస్తాను. ఎస్. సో నెక్స్ట్ ప్రోడక్ట్ చూసేద్దామా. ఇది నాకు ప్రొడక్ట్స్ యాడ్ చేస్తున్నప్పుడు రికమెండేషన్ వచ్చింది అనమాట, కనిపించింది. స్కర్ట్, ఇది వైట్ స్కర్ట్. వైట్ అని చెప్పి నాకు బ్లాక్ ఇచ్చారండి. అరే నా దగ్గర బ్లాక్ స్కర్ట్స్ ఉన్నాయి, మినీ స్కర్ట్స్, అవి ఉన్నవే వేసుకోవట్లేదు నేను. ఇది మళ్ళీ బ్లాక్ వచ్చింది, వైట్ వస్తుంది అనుకున్నా. యార్, చూడండి. చూద్దాం అయితే అసలు ఎంత సైజు ఉంటుంది ఏంటి మనకు తెలియదు. ఓ, వేస్ట్, వేస్ట్, టోటలీ వేస్ట్. ఐ మీన్ వాట్ ద హెల్, ఇది స్కర్ట్ ఏందయ్యా. ఇది స్కర్ట్ ఏంటి, నో వే. ఇది, అరే నేను ఖచ్చితంగా కొంచెం గట్టిలో అయితే చిరిగిపోయేలా ఉంది ఇక్కడ. స్టిచెస్ కూడా సో వీక్. వేస్ట్, వేస్ట్ ఆఫ్ మనీ. నేను వైట్ కట్ కదా, ఎలా వస్తుంది చూద్దామని అనుకున్నా. ఇది స్కర్టే కాదు అసలు, స్కర్ట్ లానే లేదు. స్పెగిడీ లా కూడా వేసుకోవడానికి ఉండదు ఇలాగా. ఓ, వేస్ట్. ఐ మీన్ ఇది ఒక క్లాత్ లా ఉందంటే, క్లాత్ కొని క్వాలిటీ ఏమన్నా బాగుందంటే లేదు అసలు. ఇది వాట్, వేస్ట్. నాకు అసలు ఇది స్కర్ట్ లా కాదు కదా, దేనికిలాగా కూడా కనిపించట్లేదు. ఇంకా చెప్పాలంటే నా వెనకాల ఇది ఉంది కదా, ఈ బ్లాక్ ది, ఇది స్ట్రాంగ్ గా ఉంటుంది దీనికన్నా. మెటీరియల్ వేస్ట్. నా మూడ్ పాడైపోయింది. నేను యాక్చువల్లీ దానికోసం చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట నాకు. ఆ ఎక్స్పెక్టేషన్స్ లో బూడిలో కోసం పన్నీర్ లాగా నా ఎక్స్పెక్టేషన్స్ మీద నీళ్ళు వేసేసాడు డియోడి యాప్ వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఇది, ఇదేంటంటే మొబైల్ హోల్డర్. మా అమ్మ ఫోన్ ఉంది, చూపిస్తాను. యా, వీ కెన్ సీ. ఇప్పుడు మొబైల్ హోల్డర్ మనం దీన్ని ఇలాగైనా పెట్టొచ్చు, కొంచెం వంపుగా కావాలంటే ఇటు సైడ్ పెట్టుకోవచ్చు, ఇంకా పడుకున్నట్టు కావాలంటే ఇలా పెట్టొచ్చు. యాక్చువల్లీ స్ట్రైట్ ది స్టడీగానే ఉంది, నాకు స్ట్రైట్ ది యూజ్ అవుద్ది అనమాట. ఎక్కడైనా ఈ స్టాండ్ ట్రైపాడ్ యూజ్ చేయక్కర్లేదు అన్న ప్లేసెస్ లోనే ఇది పట్టుకెళ్తే సరిపోతుంది అనమాట. ఇది 3 యాంగిల్స్ లో హోల్డ్ చేస్తుంది. సో యా, గుడ్ వన్. అండ్ దాని మెటీరియల్ కూడా చాలా బాగుంది. నేను అసలు కిందకి ఎందుకు వంగుతున్నాను అనుకుంటున్నారా, ఎందుకంటే ప్రొడక్ట్స్ అన్ని కిందన పాడేస్తున్నాను. కిందనంటే అలా పక్కన ఉన్న ఏంటిది అది, దీన్ని ఏమంటారు మర్చిపోయాను, దివాన్ కాట్. ఎస్, దివాన్ కాట్ మీద అలా పాడేస్తున్నాను. ఇక్కడ చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది షుగర్ అది ఎక్కువైనప్పుడు షుగర్ తగ్గించడానికి ఇక్కడ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. దీన్ని ఏదో అంటారు, ఆక్యుప్రెజర్, ఆక్యుప్రెజర్ పాయింట్స్ అన్నమాట ఇక్కడ పెట్టేది. బట్ ఆ పాయింట్ అయితే నాకు తెలుసు, జస్ట్ మన ఇది ఉంది కదా, ఈ గీత నుండి ఈ సెంటర్ లో ఆ గీత పెట్టి
మనం ఫింగర్ ఇలా పెడితే అది ఏ ప్లేస్కి వస్తుందో ఆ ప్లేస్ లో మనకి ఆ క్యూబ్ ప్రెషర్ పాయింట్ అనేది ఉంటదన్నమాట. మనం దాన్ని ఇలా ప్రెస్ చేయాలి. ఐ నో దాట్. బట్ ఇది చాలా ఏంటి మధ్యలో గ్యాప్ చాలా ఉంది. ఇది మనం ఇలా పెడితే వెయిట్ అది షో యూ. నేను చెప్పేది మేబీ మీకు అర్థం కాకపోవచ్చు బట్ చూపిస్తే అర్థమవుద్ది. ఓ మై గాడ్. ఓ సరిపోయింది. యా, యాక్చువల్లీ ఇది కూడా అక్కడికి వచ్చింది. నేను ఏమనుకున్నానంటే ఇది గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ కూడా ఈ సెంటర్ దగ్గరికి అంటే మన స్కిన్ దగ్గరికి వచ్చేస్తుంది అనుకున్నాను. లేదు, రావట్లేదు, ఇది ఇక్కడికి వస్తుంది అనమాట. సో యా, గుడ్ వన్. ఇది కూడా పనికొచ్చేదే. ఇది యాక్చువల్లీ మా అమ్మ కోసం తీసుకున్నాను అనమాట. మా అమ్మకి షుగర్ ఫ్లక్చువేషన్స్ అవుతుంటుంది, ఎక్కువ అవుతుంది లేదా తక్కువ అవుతుంది ఒక్కొక్కసారి. సో అలాంటి టైంలోని తెలుస్తుంది అనమాట మా అమ్మకి కళ్ళు తిరగడం లాంటివి గట్రా జరుగుతున్నాయి. సో అలాంటి టైంలోని మా అమ్మకి తెలుస్తుంది. అండ్ ఆ టైంలోని షుగర్ కి సంబంధించిన ఏమన్నా టాబ్లెట్స్ కానీ లేకపోతే ఫుడ్ కానీ తీసుకుంటుంది అనమాట. అది అలా అవ్వకుండా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. మా అమ్మకి నేను చెప్తున్నా ఇలా ప్రెస్ చేయమని, బట్ ఆవిడ మర్చిపోతూ ఉంటుంది. ఇది ఇచ్చానంటే అలా పెట్టుకొని కూర్చుంటుంది. అందుకని తీసుకున్నాను. గుడ్ వన్, బాగా పనికొచ్చేదే. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఉందిగా, ఇందులోనే ఉంది. చాలా చిన్నది వచ్చింది. అరే ఏందబ్బా, పెద్దవి వస్తాయి అనుకున్నాయి, అన్ని కూడా చిన్న చిన్నవి ఎందుకు వస్తున్నాయి. దిస్ వన్, వెయిట్. యా, ఇది సీపింగ్ కి పెట్టి ఈ రౌండ్ జాక్ తో దేనికైనా కనెక్ట్ చేసుకోవాలంటే కనెక్ట్ అవ్వడానికి యూజ్ అవుతుందని చెప్తాను. ఇది యూజ్ అవుతుందో లేదో కూడా తెలియదు, ఎందుకంటే ఇలాంటివి వాడడానికి మన దగ్గర ఏం లేదు. ఐ మీన్ ప్రోడక్ట్ ఏం లేదనమాట పిన్ కి సంబంధించినవి. ఎస్, నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే చూసేద్దాం. దిస్ వన్. ఇది నేను ఆర్డర్ పెట్టినప్పుడు చూడలేదు, తర్వాత వీడియోస్ లో చూసాను. చాలా వీక్ గా వస్తుంది కవర్ లో, కానీ అదే పిన్ ఇది చాలా వీక్ గా వచ్చింది. రెయిన్ కోట్ ఇది ఏదో కాదు, పేపర్ కవర్ లో వచ్చింది ఇది యాక్చువల్లీ. ఓ ఓ ఓ ఓ, పేపర్ కవర్ లో వచ్చింది. దీన్ని నేను తీసేసాను. దీన్ని మళ్ళీ నేను ఎలా మడత పెట్టాలి? ఇది ఇలా పక్కన పెడతాను, మా అమ్మ మడత పెడుతుంది. నాకు రెండు తిట్లు తిడుతుంది, పర్లేదు, అమ్మాయి కదా తిట్టించినా పర్లేదు. నెక్స్ట్ వచ్చేసి అన్ని చిన్న చిన్న ప్రోడక్ట్స్ అయిపోయాయి కదా, కొంచెం పెద్ద తెద్దాము. దిస్ వన్. ఇది యాక్చువల్లీ నేను సిలికాన్ వస్తాయి అనుకున్నాను, బట్ ప్లాస్టిక్ వచ్చాయి. ఇది ఏంటంటే దియాస్ అన్నమాట. ఇందులోకి మనకి స్ప్రింగ్ అండ్ ఈ స్ప్రింగ్ ఇచ్చాడు. అండ్ దీపం వెలిగించుకునే కాటన్ ఉంటాయి కదా, అవి ఇచ్చారనమాట. ఇది ఎలా వెలిగించాలో నాకు తెలియదు, దాని మీద యూజర్ మాన్యువల్ లేదు, కనీసం సింబల్స్ కూడా లేదు. బట్ యా, ట్రై చేస్తాను ఏమన్నా వీడియోస్ లో చూసి. ఓ నో 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 నో, ఇది వాటర్ సెన్సర్ అంట. ఓ మై గాడ్, ఇస్ దట్ ట్రూ? స్మోక్లెస్ ఫ్లేమ్లెస్, ఫ్లేమ్లెస్ ఎలా అవుతుంది? ఇది దియాస్ ఇచ్చి ఫ్లేమ్లెస్ ఎందుకు అవుతుంది? అండ్ ఇది వెలిగిస్తే స్మోక్ ఖచ్చితంగా వస్తుంది కదా, బట్ నూనెతో కాదు, ఇది వాటర్ తో వెలుగుతుందంట. నేను చూడలేదు ఇప్పటి వరకు. ఇది అయితే ఇక్కడ సింబల్స్ ఉన్నాయి చూడండి, దాని చుట్టూ అలా అవుతుంది అనమాట. ఆ షేప్స్ అనేవి వస్తాయి, అందుకని తీసుకున్నాను. దీపావళికి బాగుంటాయి కదా బయట పెట్టుకోవడానికి అని చెప్పి తీసుకున్నాను. ఇవి ఎన్ని వచ్చాయంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 వచ్చాయి. 12 జస్ట్ 35 రూపీస్ ఆర్ సంథింగ్. ఆ రేట్కి ఇవి చాలా బెటర్. అండ్ షేప్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ వచ్చాయి. షేప్స్ చాలా చూపిద్దాం. ఫ్లవర్ టైప్, అండ్ ఇది ఒకటి ఏదో ముగ్గులా ఉన్నదన్నమాట అది. అండ్ దిస్ క్యూట్ సన్ఫ్లవర్ టైప్, అండ్ ఇది, అండ్ దిస్, అండ్ దిస్, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ షేప్ వచ్చేసి సింబల్ అన్నమాట. మనకి ఇన్ని షేప్స్ ఇచ్చాడు, ప్రతి షేప్ కూడా 2 ప్రోడక్ట్స్ ఇచ్చాడు అనమాట. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది ఏంటి అంటే పిజ్జా కట్టర్. నేను పిజ్జాలు చేసేంత సినిమా లేదు యాక్చువల్లీ నాకు వచ్చు, బట్
అంత పెద్ద పెద్ద పనులు నాకు చెయ్యాలనిపించదు ఇంట్లోనే. అలానే కిచెన్ చాలా హీట్ ఉంటుంది మాది. దాంట్లో ఉన్న హీట్ బయటికి పోదనమాట. సో, కిచెన్‌లో వంట చేస్తుంటే స్నానం చేయొచ్చక్కడ. బట్టలేసుకొని మరీ స్నానం చేయొచ్చు. అలా ఉంటదనమాట హీట్. సో, అందుకని నేను కిచెన్‌లోకెళ్ళడానికే భయపడతానసలు. మా అమ్మ మాత్రమే కిచెన్‌లో పనులన్నీ చేసేది. నన్ను రమ్మని కూడా అనదు, చేయమని అనదు. ఎందుకంటే మా అమ్మకి నేను గారాల పట్టిని. యెస్. అలాగని నాకు పనులు రావని అనుకోకండి. నాకొచ్చు కానీ చెయ్యను. ఐ చూస్ టు నాట్ డూ. బావుందది క్వాలిటీ. ఇసిరి కొట్టి క్వాలిటీ చూస్తున్నాను నేను. ఎంత తెలివితేటలో. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి గ్లాసెస్. సన్ గ్లాసెస్. బట్ ఇవి చాలా ఫన్నీ కలర్ లో వచ్చాయి అబ్బా. గుడ్డి దానిలో ఉన్నాను. ఐ మీన్ నా ఫేస్ చిన్నది కదా, నాకు ఇంత పెద్ద పెద్ద గ్లాసెస్ అనేవి బాగోవు. సో దీన్ని ఇలా ఫోల్డ్ చేసి తమ్ముడికి ఇచ్చేద్దాం. మనకి పనికి రావు ఇవి. ఇంకా పక్కన పెడదాం. ఎస్. ఇంట్లో ఉన్న సన్ గ్లాసెస్ ఆడు వాడాడు. ఆడికి మళ్ళీ ఇచ్చి ఏం చేసుకోవాలి? అయితే అది చూడగానే ఏంటి ఆ కలర్ లో వచ్చాయి, ఎవడైనా పెట్టుకుంటాడా ఇయ్యి అన్నాడు. అందుకని వాడినే పెట్టుకోమందామని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే నాకు సెట్ అవ్వలేదు. నేను మరి గుడిదానిలా కనిపిస్తున్నాను అవి పెట్టుకుంటే. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మళ్ళీ చిన్న ప్రోడక్ట్ వచ్చింది. ఇది యాక్చువల్లీ ఏంటంటే కార్ అది క్లీన్ చేసుకోవడం అనమాట. బ్రష్ ఇది కార్లోని ఇరుకు ప్లేసెస్ చిన్నవి కొంచెం వంపుగా ఉన్న ప్లేసెస్ ఉంటాయి కదా, అది క్లీన్ చేసుకోవడానికంట. బట్ నేను దీన్ని ఫౌండేషన్ బ్రష్ లో వాడదాం ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే చాలా బాగున్నాయి. దీని బ్రిజల్స్ అనేవి చాలా బాగున్నాయి. చాలా స్మూత్ ఉన్నాయి అనమాట. సో నేను దీన్ని ఫౌండేషన్ బ్రష్ లో వాడతాను. దీనికి వీడు క్యాప్ ఇచ్చాడు అనమాట. బట్ ఐ విల్ షో యూ వన్ థింగ్. క్యాప్ ఇచ్చాడు కదా, ఇది అస్సలు ఉండట్లేదు. ఐ డోంట్ నో వై. ఇది ఇలా ఉంటే బాగుందబ్బా. ఇంకో వెంటనే వచ్చేస్తుంది. ఉంది ఉంది ఉంది. ఎస్. నేను మొన్న నిన్న పార్సల్ వచ్చినప్పుడు చాలా ట్రై చేశాను దాన్ని నొక్కడానికి, అది అవ్వలేదు. బట్ ఇప్పుడు పనిచేస్తుంది. వా. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పెద్ద ప్రోడక్ట్ అప్పుడే వద్దు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి పొటాటో స్మాషర్. ఈ పొటాటో ఉడకబెట్టిని స్మాష్ చేయడానికి చేతులు వాడతారు మన పెద్దోళ్ళు. మా అమ్మ అయితే అలానే అది కొంచెం చల్లారనిచ్చి అప్పుడు స్మాష్ చేస్తుందనమాట చేతితోటి. లేకపోతే గరిట ఉంటుంది కదా, గరిటని వెనక్కి తిప్పి స్మాష్ చేస్తుంది. ఎందుకు అంత కష్టం అని చెప్పి నేను ఇది ఆర్డర్ పెట్టాను. ఇంట్లోకి నాకు అన్ని వస్తువులు కూడా అవైలబుల్ గా ఉండాలి. నాకు అదే నచ్చుతుంది. ఏదైనా సరే పక్కింటోళ్ళని అడుక్కోవడం, లేకపోతే అరే ఇది లేదే మన ఇంట్లోని అని అనుకునే టైప్ లో నా ఇల్లు ఉండడం నాకు నచ్చదు. సో నేను ఇంట్లోకి అన్ని అమర్చుతాను అనమాట ఖచ్చితంగా. వెంటనే కాకపోయినా ఒక్కొక్కసారి ఒక్కొక్కటైనా కొంటాను. అవి చిన్నవి అయినా పెద్దవి అయినా సరే. ఎస్. సో ఇది కొన్నాను. మా ఇంట్లో లేదు, నాకు కావాలనిపించింది కొనేసాను. అండ్ ఇట్స్ సో స్టడీ అనమాట. చాలా బాగుంది. ఈ రేట్ కి చాలా బెటర్. వెల్ అండ్ గుడ్. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది ఇది ఏంటంటే నాకు హీల్స్ వేసుకున్నప్పుడు అది కాలు ఏంటంటే కొంచెం బ్లిస్టర్స్ వచ్చినట్టు ఈ ర్యాషెస్ లాగా వచ్చేస్తుంది అనమాట. చాలా మంటగా ఉంటుంది. అవి వచ్చినప్పుడు ఇది వేసుకుంటే అవి తగ్గిపోతాయంట. ట్రై చెయ్యాలి. బట్ దీని గురించి సెర్చ్ చేసినప్పుడు నాకైతే అదే చూపించింది గూగుల్లో కూడా. అండ్ అవి రాకుండా కూడా ముందుగానే వేసుకోవచ్చు. మన స్కిన్ మీద వేసుకుని హీల్స్ వేసుకుంటే అది ర్యాషెస్ అవ్వవు అనమాట. హీల్స్ అనేవి ఏంటంటే హీల్స్ వేసుకుని పరిగెట్టాల్సి వస్తుంది. పరిగెట్టినప్పుడు అవి కొంచెం వెనకాల నొక్కి పెట్టేవి ఉండేవి. అంటే హీల్ కి ఇలా ప్రెస్ చేసేవి ఉన్నాయంటే అది ఏంటి అంటారు, చెప్పులు కరుస్తాయి అంటారు చూడండి కొత్త చెప్పులు, ఆ టైప్ లో అయిపోతుంది అనమాట. స్కిన్ మొత్తం రెడ్డిష్ గా అయిపోయి గీతలు కన్నాల్లా పడిపోతుంది. నాకు యాక్చువల్లీ నా స్కిన్ చాలా డెలికేట్ కదా, సో అందుకని అలా పడుతుంది. అలాంటి టైంలో నాకు యూజ్ అవుద్ది. నేను షూట్కి వెళ్ళే బ్యాగ్ లో పడేస్తే నాకు పనికి వస్తుంది. అండ్ ఎప్పుడైనా అలా అయితే నాకు ఇది యూజ్ చేసి అప్పుడు చెప్తాను. షార్ట్ వీడియోస్ వేసి చెప్తాను ఇది పని చేస్తుందా లేదా అన్నది. ఇది అయితే నాకు రబ్బర్ లాగా కనిపిస్తుంది. జస్ట్ ప్రెస్ చేయడం అంటే స్పాంజ్ లాగా అనమాట. కొత్త స్పాంజ్ కొంచెం గట్టిగా ఉంటాయి కదా, ఆ టైప్ లో ఉంది. చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లిప్స్. నేను మొన్నే మొత్తం ఇన్ని క్లిప్స్ తీసుకున్నాను అనమాట. మొత్తం నాకు పేమెంట్ రాగానే, మూవీ పేమెంట్ రాగానే, ఇంటికి రాగానే తమ్ముని తీసుకెళ్ళి చాలా క్లిప్స్ తీసుకున్నాను. ఎందుకంటే నా క్లిప్స్ అన్ని పోగొట్టేసా.
చాలా ఉండేవన్నమాట. షూట్‌కి వెళ్ళినప్పుడల్లా వదిలేసేదాన్ని అక్కడ. అండ్ సైడ్ పెట్టేస్తాను అనమాట. బ్యాగ్ లోని సైడ్ పాకెట్స్ ఉంటాయి కదా బ్యాగ్ కి, ఆ పాకెట్స్ లో పెట్టేస్తాను. వచ్చేటప్పుడు అది ఏమన్నా తీస్తున్నాం, వాటర్ బాటిల్ తీసుకున్నప్పుడు గట్టా అవి పడిపోతున్నాయో ఏమో అని మనకు తెలియదు కానీ అవి మాత్రం కనిపించట్లేదు. క్లిప్స్ చాలా క్లిప్స్, అండ్ అవి చాలా ఎక్కువ రేట్ ఎట్టి కొన్నవి. ఇవి అయితే జస్ట్ నాకు 40 రూపీస్ ఆర్ సంథింగ్, 40 కూడా కాదు, 27 రూపీస్ కో 20 రూపీస్ కో నాకు ఇది మొత్తం 6 క్లిప్స్ వచ్చాయి. చాలా బెటర్. బట్ కలర్స్ బాగాలేదు. ఇలాంటి కలర్స్ ఎవరు పెట్టుకుంటాడు? ఇది ఓకే, ఇది కూడా ఓకే. నాకు ఈ 3 కలర్స్ నచ్చలే. సారీ, ఆ 2 కలర్స్ నచ్చలే. షేప్లు అయితే అన్ని ఒకలాగే ఉన్నాయి. నాకు చూపించడం మాత్రం నాకు వచ్చేవి షేప్స్ అనేవి ఒక్కొక్కటి ఒక రకంగా వస్తుందని ఉంది. బట్ ఇవైతే అన్ని షేప్లు ఒకలాగే ఉన్నాయి. బట్ 20-30 రూపీస్ కి ఇవి చాలా బెటర్. ఎందుకంటే నేను ఇక్కడ మా ఏరియాలో ఒక్కొక్క క్లిప్ 10 రూపీస్ కి కొంటాను. ఇది ఇంత చిన్న సైజ్ అయినా సరే. ఎస్, నాకు బేరాలు ఆడడం చేత కాదు. డైరెక్ట్ సిగ్గు లేకుండా ఒప్పుకుంటాను, నాకు చేత కాదు బేరాలు ఆడడం. సో వాళ్ళు ఎంత చెప్తే అంతకు ఒప్పేసుకుంటున్నా. నేను తింగర్ దానిలా కనిపిస్తాను, వాళ్ళు ఇంకా ఎక్కువ రేట్లు చెప్తారు. ఎస్. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి దువ్వెన. ఇది 5 రూపీస్ అంతే. మనకి ఇక్కడ లోకల్లో కూడా 5 రూపీస్ కి చాలా మంచి క్వాలిటీ దొరుకుతుంది. ఇది అస్సలు బాగాలేదు క్వాలిటీ. లుక్, దువ్వెన ఇలా ఫోల్డ్ చేయగలమా అసలు? నేను తలని చెరుపుకుంటున్నాను కదా దువ్వడం మానేసి. బట్ కోమ్ చేయాల్సిన పని అయితే చేస్తుంది ఇది. సెట్ చేస్తుంది హెయిర్ ని. సో ఓకే, పర్లేదు. ఆ రేట్ కి పర్లేదు. మనకి లోకల్లోని 10 రూపీస్ కి అనుకుంటే ఇంకా మంచి క్వాలిటీ వస్తుంది. వెల్, ఆర్డర్ చేసిన తర్వాత ఎందుకు గ్రేట్ అవడం. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి చీలా. చీలా సంథింగ్ ఏదో అంటారు దీన్ని. హిందీ ఎందుకు మనకు తెలుగులోనే తెలియదు దీన్ని ఏమంటారు. ఏదో అంటారబ్బా. అంటే క్యారెట్ అవి చెక్కడానికి యూజ్ అవుతాయి. చెక్కడం కాదు, దాన్ని ఏదో అంటారు. గ్రైండ్ చేయడానికి కాదు, సంథింగ్ ఏదో అంటారబ్బా. అడ్డమైన గడ్డి. ఇది కడగలేదు, చేయలేదు, నోట్లో పెట్టేసుకుంటున్నాను. ओ भाई, मारो मुझे, मारो मारो मुझे, मारो मारो. వాచ్. ఓకే, సో ఇప్పటికే చాలా స్టోరేజ్ ఫుల్ అయిపోయి ఉంటుంది. నేను త్వరగా నేను చూపించేస్తాను. ఇంకా ఎన్నో ప్రొడక్ట్స్ లేవు. సో దీన్ని ఏమంటారో నాకు గుర్తులేదు. బట్ ఏమన్నా అల్లం అది గ్రైండ్ చేయడానికి ఇలా ఇలా రబ్ చేస్తే దాని మీద ఉన్న తొక్క అది పోతుంది. అది చిన్న చిన్న పీసెస్ లో వచ్చేస్తుంది అనమాట. బానే ఉంది, గీసుకుంటుంది కూడా. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వెయిట్, ఇది చూపించేస్తా. ఇదేంటంటే రాఖీ అన్నమాట. రాఖీ వచ్చేస్తుంది కదా, రాఖీ వచ్చేస్తుంది. నేను వీడియో పోస్ట్ చేసేసరికి రాఖీ వెళ్ళిపోతుంది. బట్ ఏమనుకోకండి, ఎందుకంటే నా ఈ వీడియోస్ చాలా స్టోరేజ్ చాలా ఉన్నాయి అనమాట, షెడ్యూల్ లో పెట్టినవి. అవన్నీ అయిన తర్వాత ఇది ఎప్పుడు పోస్ట్ అవుతుందో నాకే తెలియదు, ఎప్పుడు పోస్ట్ చేస్తాను. బట్ యా, రాఖీ అయిపోతుంది. ఎందుకంటే ఈ వీడియో షూట్ చేసేసరికి రాఖీ ఈ రోజు 5th కాబట్టి 9th రాఖీ 4 days ఉంది. సో నో వే, ఇది థర్డ్ వీడియో డియో యాప్ నుండి. సో ఇంపాసిబుల్ అనమాట అంత త్వరగా పోస్ట్ చేయడం అవ్వదు. బట్ ఇది రాఖీ. దీని మీద కస్టమైజ్డ్ రాఖీ అనమాట. నా తమ్ముడు పేరు ఉంది. రాఖీ అంత స్పెషల్ గా లేదు, బట్ వాడి పేరుతోటి చేయించాను కదా, నాకు స్పెషలే. అఫ్ కోర్స్ తమ్ముడు అంటే అక్కకి స్పెషల్ కాకుండా ఉంటుందా? తమ్ముడు విషయాలు ఏవైనా సరే అవి స్పెషల్ గానే ఉంటాయి అక్కకి. వెల్ యా, నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి హ్యాంకీ. ఇదేంటంటే మనం కిచెన్ లోని ఎక్కడైనా ఇలా హ్యాంగ్ చేస్తే హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు రబ్ చేసుకోవచ్చు. బట్ నేను దానికి వాడను. ఎందుకంటే నేను హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు మా అమ్మ చీరకో, లేకపోతే కర్టీన్స్ కో, లేకపోతే అక్కడే దివాన్ కట్ ఉంటుంది మాకు కిచెన్ బయటకు రాగానే ఆ దివాన్ కాట్ మీద ఉన్న పిల్లో కవర్స్ ఉంటాయి కదా, వాటికి తుడుస్తూ ఉంటాను. నేను అస్సలు హైజీనిక్ గా ఉండను, అస్సలు ఉండను. ఐ మీన్ హైజీనిక్ గా అంటే నీట్ గానే ఉంటాను, కానీ ఇలాంటి కంట్రీ పనులు అన్ని చేస్తూ ఉంటాను. అంటే వరస్ట్ పనులు నాకు తెలుసు అవి వరస్ట్ అని. బట్ ఐ డూ దాట్ ఆల్వేస్. ఎక్కువైతే మా అమ్మ చీరకు తుడుస్తూ ఉంటాను. మా అమ్మ చీర పళ్ళు ఉంటుంది కదా, పళ్ళు తుడుస్తూ ఉంటాను. అది మా నాన్న పోలికి నాకు, నేనేం చేయలేను. ఎస్, ఇదైతే చాలా స్మూత్ గా ఉంది. నేనైతే ఫేస్ వాష్ చేసినప్పుడు వాడతాను. చాలా బాగుంది, కానీ స్మెల్ బాగాలేదు, ఏదో స్మెల్ వస్తుంది. ఐ మీన్ అట్ట పెట్లు ఉన్నాయి కదా, అట్ట ముక్క స్మెల్ ఉంటుంది కదా, పర్సది అదే వస్తుంది. ఒకసారి వాష్ చేస్తే స్మెల్ పోతుంది. బాగున్నది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి దీస్ వన్. మా అమ్మ అయితే దీనికోసం చాలా వెయిట్ చేసింది. ఎందుకంటే వరలక్ష్మీదేవి పూజకి వాడతామని చెప్పి వీడియో పోస్ట్ చేసేసరికి అది కూడా అయిపోతుంది. చాలా క్యూట్ గా ఉంది కదా కలసం. నేను ఇది చూడగానే ఇది ఎంత రేట్ అయినా పర్లేదు అనుకున్నాను. రేట్ కూడా చాలా తక్కువ ఉంది. యాక్చువల్లీ ఇంకో 2 పెట్టాల్సింది కదా అనుకున్నాను అనమాట, అంత తక్కువ ఉంది. ఇప్పుడైతే నాకు అది అవుట్ ఆఫ్ స్టాక్ అనుకుంటా, ఇది కనిపించట్లేదు డియో యాప్ లోని. బట్ యా,
ఇఫ్ యూ కెన్ సీ ద డిఫరెన్స్, మీన్ లైట్ వస్తుంది చూసారా. ఎస్. అండ్ అగైన్ ఇది కూడా చిన్న బ్యాటరీస్ ఉంటాయి కదా, చిన్న చిన్న ఎంత బుల్లి బుల్లి ఉంటాయి కదా, ఆ బ్యాటరీస్ తోటి అనమాట. సో చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. అవి అయిపోయి అంటే మనం రీప్లేస్ చేయడం అవుద్ది. అవి దొరుకుతాయి అసలు? ఐ థింక్ దొరకవు కదా. సో చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఇది అయితే వరలక్ష్మీదేవి పూజకి అమ్మవారి విగ్రహం ముందు పెడతాం, చాలా బాగుంటుంది కదా. అఫ్ కోర్స్ వరలక్ష్మీదేవి పూజకి కలసం పెడతాము, బట్ ఇదైతే కాదు, ఇది జస్ట్ డెకరేషన్ పెడతాం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది అన్నమాట, గొడుగు. ఇది పై టాప్ విడిగా అండ్ కింద హ్యాంగర్ విడిగా ఇచ్చాడు, ఎందుకంటే ఈ బాక్స్ లోనే ఇది సరిపోదు. సారీ, ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్ కాదు, అందులో ఇంకోటి ఉంది. సో యా, ఇది మా అమ్మ అయితే చూసి, ఇది ఆన్లైన్ లో పెట్టాలా గొడుగు, ఈ రేట్ కి రాదా ఇక్కడ లోకల్లోని అన్నది. ఎందుకంటే ఇది 93 రూపీస్, మన ట్యాక్స్ అది ఇంక్లూడ్ చేసుకుంటే 18% ట్యాక్స్ ప్రోడక్ట్ కి. సో అనుకుంటున్నాను 18% అని. 18% వేసుకుంటే 93కి 17 రూపీస్ ఆర్ సంథింగ్ లైక్ దట్ పడుతుంది అనమాట. 17 పడదు, 15 రూపీస్ అనుకున్నా కానీ మనకి ఇది 110 అలా పడుతుంది. దీని క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం. ఇది చాలా పెద్దగా ఉంది. ఐ మీన్ లుక్, ఇద్దరు మనుషులు అయితే ఖచ్చితంగా పడతారు, పర్లేదు. అండ్ కలర్ కానీ అది బాగుంది, కానీ క్వాలిటీ అంత బాగాలేదు. ఇంత రేట్ ఎట్టి నేను ఈ క్వాలిటీ తోటి కొన్నాను అని మా అమ్మకి తెలిసిందంటే, మా అమ్మ ఇంకా గొడుగు ఓపెన్ చేసి చూడలేదు. నేను వీడియో చూపిస్తాను అప్పటి వరకు ఓపెన్ చేయొద్దని చెప్పాను అనమాట మా అమ్మకి. మా అమ్మ క్వాలిటీ చూసింది అనుకోని అని తిడుతుంది. 100 రూపాయలు ఎట్టి ఇంత చీప్ కొన్నావా అంటది అనమాట. ఎస్. ఎస్. ఓకే, మనం ప్రొటెక్ట్ చేయడానికి దాని పని అది చేస్తుంది, అది చాలు. నేను క్లోజ్ చేయలేకపోతున్నాను. వై 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 ఎస్, చేసేసాను క్లోజ్. ఇది చాలా వీక్ గా ఉందబ్బా. ఇది యాక్చువల్లీ నేను పింక్ కానీ స్కై బ్లూ కలర్ కానీ డాట్స్ తో వస్తుంది అనుకున్నాను, పింక్ కానీ స్కై బ్లూ కలర్ కానీ, బట్ ఇది ఎల్లో వచ్చింది. ఎనీవేస్, ఇట్స్ ఓకే. గొడుగు కదా, కలర్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఆన్లైన్ లో పెట్టామంటే ఇలాంటి వెబ్సైట్ నుండి మనం కలర్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే మనం అనుకున్న కలర్ వాళ్ళెవరు, డౌటే లేదు అందులోని. సో యా. ఓ, లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్, మార్కర్. ముందు వీడియోలో కూడా ఉంది కదా, ఇందులో కూడా ఉంటది అని చెప్పాను కదా, ఉంది మార్కర్. దీన్ని చూపించక్కర్లేదు కదా, సేమ్. బట్ ఇది ఎందుకు మార్కర్, ఎందుకు ఇలాంటి స్మెల్ వస్తుంది చెత్తలాగా, వైన్ స్మెల్ వస్తుంది. సో యా, ఇంత పెద్ద పార్సల్ నేను మీకు చూపించేసాను, అయిపోయింది. సో ఈ వీడియో ఇక్కడితో ఫినిష్ చేసేద్దాము. ఇంకా 4 వీడియోస్ వస్తాయి మీకు డియోడ్ యాప్ నుండి. మేబీ తర్వాత కూడా నేను ఇంకా ఆర్డర్స్ పెట్టొచ్చు, ఎందుకంటే ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి పెట్టడానికి. ఈసారి లాస్ట్ లో పెట్టాలనుకున్నవన్నీ కూడా పెద్ద ప్రొడక్ట్స్ అనమాట. అవి నేను అమౌంట్ చూసుకుని పెడతాను. అమౌంట్ చూసుకునేనే కాదు, ఈ ముందు ఇవన్నీ సర్ది ఎన్నో ప్లేస్ ఉంటేనే అవి పెడతాను. ఎందుకంటే మా ఇల్లు చిన్నది, నా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్ని కూడా డెకరేటివ్ ఐటమ్స్ కానీ ఇంట్లోకి అన్ని కూడా ఎక్కువ ఉంటాయి అనమాట. అవి కూడా తెచ్చి ఎక్కడ పెట్టినా కొంచెం పెద్దగా ఉంటాయి ప్రొడక్ట్స్. సో అవి నేను ఇంకా అప్పుడే ఆర్డర్ పెట్టినా. బట్ ఇంకా 4 పార్సల్స్ వస్తున్నాయి కదా, అవి కూడా వీడియోస్ చూపించేస్తాను. ఇది 3rd పార్సల్ కదా. ఎస్, నాకైతే ఐఎమ్ సో సాటిస్ఫైడ్ అనమాట. ఒక్కొక్కటి వేస్ట్ అనిపించింది, ఒక్కొక్కటి అయితే మాత్రం, ఒక్కొక్కటి కాదు 100 ప్రోడక్ట్స్ పెడితే అందులో ఒక 10 ప్రోడక్ట్స్ వేస్ట్ వస్తాయి, 90 కరెక్ట్ గా వస్తాయి. అది ఫిక్స్ అవ్వండి అంతే. సో యా, ఈ వీడియో ఇక్కడితో ఫినిష్ చేసేద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.